పెన్షనర్స్‌కి గుడ్ న్యూస్. 3000 నుంచి 4000 వరకు పెన్షన్ పెంపు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఏపీలో అరాచక పాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. 3 పార్టీల అజెండా ఒక్కటేనని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సాయం అవసరమని అన్నారు. ఈసారి ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ స్థానాలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాము అధికారంలోకి వచ్చాక 4000 పెన్షన్ ఇస్తామని, ఇంటి వద్దకే తెచ్చి అందిస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఇక రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ఇక ముస్లింల 4% రిజర్వేషన్లు కాపాడింది టీడీపీనని అన్నారు. ఇక ముస్లింస్కి చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షిస్తామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో కుప్పంను అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటామన్నారు. ఇక నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు నాదేనన్నారు. ఇక వైనాట్ 175 అని జగన్ అంటున్నారు. అయితే వైనాట్ పులివెందుల అని నేను పిలుపునిస్తున్నా. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను నేనే అభివృద్ధి చేశానని తెలిపారు చంద్రబాబు గారు. చూశారు కంటే మొత్తం మీదుగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే 3000 ఉన్న పెన్షన్ను వెంటనే 4000 చేసి నేరుగా ఇంటికి తెచ్చిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కీలక హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.